నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, ఆదాయం అనేది మనం అందరము కూడా ఎప్పుడు కూడా పెరుగుతూ ఉండాలని అనుకుంటూ ఉంటామండి. అది కూడా స్థిరమైన ఆదాయంగా ఉంటే చాలా మంచిది. అంటే నెల నెల ఎన్ని నెలలు మనం కష్టపడతాం, ఎన్ని సంవత్సరాలు కష్టపడతామో మనకు తెలియదు, కానీ ఏదో ఎంతో కొంత ఆదాయం అనేది స్థిరంగా, అంటే మన ఎన్ని సంవత్సరాలైనా కూడా ఒక 50 సంవత్సరాలు అయిపోయింది, 60 సంవత్సరాలు అయిపోయింది, ఆ తర్వాత మనం ఎవరిని ఎదురు చూడాలి అని కాకుండా మనకి సొంతంగా మనకి ఎంతో కొంత ఆదాయం వస్తూనే ఉండాలి అని చెప్పి ఒక ఆశ అనేది అందరికీ ఉంటుందండి. ఎవరిని ఎదురు చూడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని అంటే మనకి ఆదాయం పెరగడం మాత్రమే కాకుండా అది స్థిరమైన ఆదాయం అయి ఉంటే కనుక ఇంకా మంచిది. అలాంటి ఒక ఆదాయం అనేది మన దగ్గరికి రావాలి అని అంటే నిజంగా ఇప్పుడు నేను చూపించబోయే ఈ 2 వస్తువులని కనుక మీరు ఇప్పుడు వాటితో పాటు ఒక 3 పదాలని మీకు తెలియజేస్తానండి. అది కూడా అనుకుంటూ ఆ 2 వస్తువులని మీ పర్సులో పెట్టి చూడండి ఫ్రెండ్స్. నిజంగా పర్సులో మీరు ఎప్పుడు కూడా అండి మనీ పర్సు వాడని వాళ్ళకి కూడా డబ్బు అనేది మీ చేతుల్లో ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. ఇంకా పరిహారం ఏంటనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రమే కాకుండా ఒక 10 మందికి షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు, కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి మనం మనీ పరంగా ఎన్నో రకాల పరిహారాలను చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చేయబోయే ఒక పరిహారం దేనికోసము అని అంటే మనకి ఎప్పుడు కూడా ఆదాయం పెరగాలని, అది ఒక స్థిరమైన ఆదాయంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. నిజంగా ఆదాయం పెరగాలి అని అంటే మన హార్డ్ వర్క్తో పాటు చేయవలసిన పని అనేది ఒకటి ఉందండి. అది ఏంటి అని అంటే ఎప్పుడు కూడా అండి మనం మనీకి మర్యాద అనేది ఇస్తూ ఉండాలి. ఒక రెస్పెక్ట్ అనేది చాలా అవసరం అండి. ఇప్పుడు మామూలుగా మనుషులు ఎవరైనా సరే, మన అయిన వాళ్ళైనా సరే, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే, ఒక మర్యాదతో వాళ్ళతో మాట్లాడితే మాత్రమే మన దగ్గర ఎలా అయితే ఉంటారో అలాగే మనీకి కూడా అండి. చాలామంది ఏంటి అని అంటే ఒక మనీ వాళ్ళ దగ్గరికి వచ్చేసేసరికి వాళ్ళు చాలా వరకు కూడా నెగ్లెక్ట్గా ఉంటారనమాట. ఆ డబ్బులు ఇచ్చే విధానం అనేది కూడా ఎలా ఉంటుంది, వాళ్ళు వాడే విధానం అనేది కూడా కొంత కేర్లెస్గా అనేది ఉండడం అనేది జరుగుతుంది. డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా సరిగ్గా చేతికి అందివ్వకుండా ఇదిగో తీసుకో అని చెప్పేసి ఇసిరి పారేసినట్టు పడేయటం, లేదంటే కనుక ఈ డబ్బులు అనేవి ఎక్కడ పడితే ఎక్కడ పడేయటం, చాలా గొప్పగా మాట్లాడటం. ఓ అంతేనా, నాకు అదంతా కూడా పెద్ద మ్యాటర్ ఏం కాదు, అంటే పెద్ద విషయం ఏం కాదు, నాకు ఒక 10,000 కదా ఇచ్చేస్తాలే అని అన్నట్టుగా కొంచెం కేర్లెస్గా మాట్లాడటం. డబ్బు అనేది వచ్చిందంటే మాత్రం అలా బిహేవ్ చేయడం అనేది అస్సలు మంచిది కాదండి. లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఆ డబ్బుకి ఎప్పుడు కూడా మనం మర్యాద ఇవ్వాలండి. ఎంత వచ్చినా కూడా చాలా రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. ఇచ్చేటప్పుడు కూడా మన మనసులో కూడా నిజంగా అది మళ్ళీ మన దగ్గరికి తిరిగి రావాలి, మనం ఇచ్చే డబ్బు ఇంకొక 10 మందికి వెళ్ళి సహాయపడాలి అని చెప్పి మనం చాలా వరకు కూడా ఒక మంచి పాజిటివ్ అయిన ఒక థాట్తో మనం ఉపయోగిస్తూ ఉంటే కనుక ఇచ్చిన 10 రూపాయలైనా మళ్ళీ మన దగ్గరికి 100 రూపాయలుగా తిరిగి వస్తుందండి. అలా గనక మనం ఉపయోగించగలిగితే నిజంగా మనకి ఆదాయం పెరగడం మాత్రమే కాదండి, ఆ ఆదాయం కూడా చాలా స్థిరంగా ఉండిపోతుందంట. అంటే ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఏజ్ అయిన తర్వాత కూడా, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కూడా, ఒక 60 ఏళ్ళు అయిన తర్వాత అయ్యో అప్పుడు కష్టపడలేం కదా మనకి ఎవరన్నా పిల్లలు చూసినా చూడకపోయినా సరే వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ మీద ఆధారపడకుండా ఎప్పుడు ఆదాయం అనేది మన దగ్గర ఉండాలి అని అంటే కనుక ఇప్పుడు నేను ఒక 2 శక్తివంతమైన వస్తువులను చెప్తానండి. ఇది మా అమ్మమ్మ గారు నాకు చెప్పిన ఒక విషయం అనమాట. అది ఇంతవరకు కూడా మేము ఫాలో అవుతూ ఉన్నాము. అదే మీరు కూడా ఒకసారి ఫాలో అయ్యి చూడండి. ఇంకా మీరు మనీ పర్స్ ఉపయోగించే వాళ్ళైనా సరే, లేదంటే కనుక మీరు మనీని ఎక్కడైతే కనుక ఉపయోగిస్తూ ఉన్నారో అక్కడ ఈ వస్తువులను పెట్టండి. ఈ 2 వస్తువులు మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసారా. ఈ 2 వస్తువులు ఏంటి అని అంటే ఒక 5 వెల్లుల్లిపాయలండి.
తోలు తీయకుండా ఫుల్గా అట్లాగే ఉండే ఒక 5 వెల్లుల్లిపాయలు తీసుకోండి. వెల్లుల్లి రెబ్బలండి, వెల్లుల్లిపాయలు అంటే పూర్తిగా కాదు, వెల్లుల్లి రెబ్బలు అంటారు కదా, అలాగా 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. వాటితో పాటు 5 లవంగాలండి. ఈ రెండు కూడా అండి నిజంగా మనకి ఎంత ఘాటుగా ఉంటాయో మనకు తెలుసు. వెల్లుల్లిపాయలు అంటే మనకు తెలుసు ఎంత ఇదిగా, అది మామూలుగా మనం ఒట్టిగా తినాలంటే తినలేమండి. అలాగే లవంగాలు కూడా అంత ఘాటైన ఒక విషయం అండి ఇది. నిజంగా మనం ఏదైనా ఒక పని చేస్తున్నామని అనుకున్నప్పుడు చాలా స్ట్రాంగ్గా మనల్ని ఒక హార్డ్ వర్క్ చేసేటప్పుడు వెనకడికి వేయకుండా మనల్ని స్ట్రాంగ్గా ఉంచగలిగే శక్తి అనేది ఈ వెల్లుల్లిపాయలకి లవంగాలకి ఉంటుందంటండి. ఇది మనం చేయగలము అనే ఒక నమ్మకాన్ని, ఎప్పుడు మనకి డబ్బు అనేది మన దగ్గరికి వస్తుందండి, ఒక హార్డ్ వర్క్ చేయడంతో పాటు ఒక నమ్మకం, ఒక ధైర్యం అనేది మనకు ఉన్నప్పుడు మాత్రమే మనం చేయగలం. అందువల్ల మంచి ధైర్యాన్ని, ఒక నెగిటివిటీ ఎలాంటి ఒక మనుషులున్నా కూడా వీళ్ళకి అవకాశం అనేది దక్కకూడదు అని అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాంటి వాళ్ళని మన దగ్గరికి రానివ్వకుండా చూసుకోగలిగే శక్తి అనేది ఈ 2 వస్తువులకు ఉందండి. 5 వెల్లుల్లి రెబ్బలు, 5 లవంగాలండి. ఇవేం చేస్తారు అంటే, ఒక పేపర్ తీసుకోండి. ఒక పేపర్లో, వైట్ కలర్ పేపర్లో ఈ 2 వస్తువులను కూడా పొట్లం లాగా కట్టేసి ఆ పొట్లాన్ని మీ అరచేతిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. అరచేతిలో పెట్టుకొని కుడి చేతిని ఆ అరచేతి మీద, అంటే ఎడమ చేతిలో ఈ పొట్లాన్ని పెట్టుకొని కుడి చేతిని ఆ పొట్లం మీద మూసి, మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 పదాలని కూడా మీరు అనుకోండి ఫ్రెండ్స్. 3 సార్లు అనుకున్నా సరిపోతుంది. ఏంటి అనంటే, అన్నిటిలోనూ నేను విజయాన్ని సాధిస్తాను, విజయం నాదే. అంతేకాకుండా డబ్బు నన్ను ప్రేమిస్తుంది, డబ్బు నన్ను వదిలి ఎప్పటికీ కూడా వెళ్ళదు అన్న ఒక నమ్మకం అనేది మనకు ఉంది. కాబట్టి ఈ 3 పదాలని అనుకుంటూ, అంటే విజయం నాదే అవుతుంది, నేను డబ్బు అనేది నన్ను ప్రేమిస్తుంది, అంతేకాకుండా డబ్బు ఎప్పటికీ కూడా నన్ను వదిలి వెళ్ళదు అన్న ఒక కాన్ఫిడెంట్గా అనుకుంటూ ఆ పొట్లాన్ని మీరు ఏం చేస్తారంటే మీ పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే విజయం నిజంగా మీదే అవుతుందండి. ఎలాంటి ఒక ఆటంకాలు లేకుండా సక్సెస్ అవ్వగలుగుతుంది. ఆ సక్సెస్ అనేది ఎలా తిరిగి వస్తుందంటే 10 రెట్లుగా మనకి తిరిగి వస్తుందండి. ఇంకా అలా పెట్టిన ఆ పొట్లాన్ని మీరు మళ్ళీ కూడా ఒక నెల రోజుల తర్వాత, 2 నెలల తర్వాత ఎప్పుడైనా సరే మీరు మార్చుకోవచ్చు. ఆ పాత వెల్లుల్లిపాయలు అప్పుడు ఆల్రెడీ పెట్టిన ఆ పొట్లాన్ని మీరు ఏదైనా సరే చెట్ల మొదట్లో మీరు పడేసేయచ్చు. అలా మీరు ఒక నెలకు ఒక్కసారి మీరు మార్చి చూడండి ఫ్రెండ్స్. చాలా పవర్ఫుల్ అయిన ఒక పరిహారం అండి ఇది. ఇంకా ఈ పరిహారాన్ని మీరు ఒక శుక్రవారం నాడు కానీ గురువారం కానీ చేసుకోవచ్చండి. మీరు నెల మొదటిలో చేసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు మనం 10వ తారీఖు లోపలే ఉన్నాం కాబట్టి ఇప్పుడైనా సరే స్టార్టింగ్లో 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు మీరు చేసుకోవచ్చు. ఎందువలనంటే మొదటి ఆ స్టార్టింగ్ నెల నుంచి మనం చేసుకుంటే కనుక ఇంక నిజంగా మంచి ఒక రిజల్ట్ ఉంటుంది. ఈ పొట్లాన్ని నిజంగా అండి ఎప్పుడు కూడా మీతోటే ఉండేలాగా చూసుకోండి. ఈ నెల కుదరలేదక్క, నాకు తర్వాత 15వ తారీఖు తర్వాత డబ్బులు అవసరం అవుతున్నాయి, నేను ఒక మంచి పని మీద వెళ్ళాలని అనుకుంటున్నారా, నమ్మకంగా చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా మీరు ఎప్పుడు చేసినా కూడా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అది కూడా పవర్ఫుల్ అయిన డేస్లో కనుక స్టార్ట్ చేస్తే ఇంకా మంచిది. హోరా సమయాల్లో చేసుకోండి ఫ్రెండ్స్. హోరా సమయం అంటే మనం తెలియచేసాము, గురువారం నాడు గురుహోరా సమయం అని, శుక్రవారం శుక్రహోరా సమయం అనేది ఉంటుంది. అలాంటి సమయాల్లో చేసుకోండి. 3 సమయాల్లో వస్తుంది, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పూట. ఈ 3 సమయాల్లో మీరు ఎప్పుడైనా సరే మీరు ఉపయోగించుకోవచ్చు. ఉదయం అయితే 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం అయితే 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి అయితే 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. నిజంగా మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. మళ్ళీ మంచి వాళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.